హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. గమ్యం, వేదం, గౌతమి పుత్ర శాతకర్ణి వంటి చిత్రాలలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు క్రిష్. ఇటీవల అనుష్క శెట్టితో చేసిన ఘాటి చిత్రంతో చాలా రోజులకు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆశించిన స్థాయిలో ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. దీంతో క్రిష్ తన రూట్ను మార్చేసి 7 కథానాయకులతో ఒక ట్రెకింగ్ అడ్వెంచర్ మూవీని ప్లాన్ చేస్తున్నానంటూ ఫిలిం నగర్ వర్గాల్లో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై క్రిష్ స్పందిస్తూ 7 హీరోయిన్లతో ట్రెకింగ్ అడ్వెంచర్ మూవీ అనేది వినడానికి మంచి ఐడియాగానే ఉంది, కానీ అందులో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. ఇక ఇదంతా కేవలం ఊహాగానమేనని, తన తర్వాత సినిమా వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 999 సీక్వెల్ కు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అందుకు భావించిన కొన్ని కారణాల వల్లే ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన మరికొన్ని కొత్త కథలపై కసరత్తు చేస్తున్నారు. క్రిష్ తదుపరి చిత్రం ఏ హీరోతో ఉంటుందనే విషయంపై టాలీవుడ్ లో ఉత్కంఠం కొనసాగుతోంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఒక సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసి దృశ్యం సిరీస్ అంతా చూసే ఉంటారు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ సామాన్యుడు చేసే పోరాటం దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఉత్కంఠభరితమైన ప్రయాణానికి ముగింపు పలికే సమయం వచ్చేసింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వస్తున్న ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై యాంటనీ పెరువంబు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది 2026 ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. ఇక అయితే రెండవ భాగం ముగింపులో జరికట్టు పోలీసులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఏకంగా పోలీస్ స్టేషన్ కిందనే శవాన్ని పాతిపెట్టి తెలివిగా తప్పించుకుంటాడు. మరి ఈ మూడో భాగంలో పోలీస్ ఆ శవాన్ని వెతికి తీస్తారా? జడ్జి కుట్టి వేసే ఆఖరి మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. విశేషం ఏంటంటే ఈ సినిమా క్లైమాక్స్ అన్ని భాషల్లోనూ ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే హిందీలో అజయ్ దేవ్గన్ షూటింగ్ మొదలు పెట్టగా తెలుగులో మన వెంకటేష్ కూడా త్వరలోనే షూటింగ్ లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 2న జరికుట్టి కథకు ఓ అదిరిపోయే ముగింపు అయితే లభించడం ఖాయం. రీసెంట్ గా ఛాంపియన్ సినిమాతో హిట్ కొట్టిన ఫుల్ జోష్ లో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ ఇప్పుడు ఏమే ఇది అనే ఒక క్యూట్ రొమాంటిక్ డ్రామాతో మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమాను హిట్ సినిమా దర్శకుడు శైలేష్ కోలను తెరకెక్కిస్తుండడం విశేషం. ఈ మధ్య కాలంలో వరుస హిట్స్ అందుకున్న సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. అయితే తాజాగా విడుదలైన ది ఫస్ట్ బ్రీచ్ వీడియో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక ఇందులో రోషన్ తన తల్లితో అమ్మాయిల గురించి చాలా కామెడీగా డిస్కషన్ చేస్తారు. అమ్మాయిలు చాలా డేంజర్ మమ్మీ, సింగిల్ గా ఉండటమే సేఫ్ అని చెప్పి రోషన్ గ్లిమ్స్ చివరిలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ను చూసి మొదటి చూపులోనే ఫిదా అయిపోతాడు. కన్నప్ప సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ప్రీతి ముకుందన్ ఈ వీడియోలో చాలా కలర్ఫుల్ గా క్లాసిక్ గా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిల్వనుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న యువ హీరో శ్రీవిష్ణు. ప్రస్తుతం హీరో శ్రీవిష్ణు ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన నటించిన 2 వేర్వేరు చిత్రాలు కేవలం 24 గంటల వ్యవధిలోనే థియేటర్లలోకి రాబోతున్నాయి. ఫిబ్రవరి 27న శ్రీవిష్ణు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ రిలీజ్ కానుండగా, ఆ తర్వాత రోజే ఫిబ్రవరి 28 ఆయన హీరోగా తెరకెక్కిన విష్ణు విన్యాసం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి ఏ హీరో అయినా తన చిత్రాల రిలీజ్లకు కొంత గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. కానీ హీరో శ్రీవిష్ణు దానికి భిన్నంగా ఒక రోజు వ్యవధిలోనే తన 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కారణం ఓటీటీ ఒప్పందాలేనని సమాచారం ఉంది. మృత్యుంజయ డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకోగా, విష్ణు విన్యాసం స్ట్రీమింగ్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఆయా ప్లాట్ఫామ్లు సూచించిన తేదీలకే సినిమాలను రిలీజ్ చేయాల్సి రావడం శ్రీ విష్ణు వర్సెస్ శ్రీ విష్ణు వార్ను ప్రేక్షకులు వెండి తెరపై చూడబోతున్నారు. తనదైన శైలి, వినోదం ఒక సినిమా ద్వారా వస్తూ మరొక వైపు సీరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ 2 చిత్రాల్లో ఏది ప్రేక్షకులను విశేషంగా ఆదరిస్తుందో వేచి చూడాలి. తెలుగు సినిమా చరిత్రలో జూనియర్ ఎన్టీఆర్కు కొన్ని ప్రత్యేక పేజీలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో యంగ్ టైగర్ కెరియర్లో గ్రేటెస్ట్ హిట్లలో ఒకటైన
అదుర్స్ సీక్వెల్ గురించి పలు ఆసక్తికరమైన ముచ్చట్లు జూనియర్ ఫ్యాన్స్ కు తెగ ఖుషి చేస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, నయనతార జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అదుర్స్. ఈ సినిమా వల్లభనేని వంశీ నిర్మించారు. 2010లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ డబుల్ రోల్లో నటించి ఈ మూవీలో షీలా మరో హీరోయిన్ గా నటించారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికీ కూడా మాస్టర్ పీస్. ఈ సినిమాలో చారీ భట్టు మధ్య వచ్చే కామెడీ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఎన్టీఆర్ బ్రహ్మానందం మధ్య జరిగే సీన్స్ డైలాగ్ టు డైలాగ్ చెప్పే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం. తాజాగా ఒక సినిమా ఈవెంట్లో కోన వెంకటేష్ మాట్లాడుతూ అదుర్స్ సీక్వెల్ కి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని అన్నారు. ఇటీవల వివి వినాయక్ ను కలిస్తే అదుర్స్ సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ గురించి అడిగినట్లు చెప్పారు. స్క్రిప్ట్ రెడీ అయిందని, ఎన్టీఆర్ ఫ్రీగా అయిన తర్వాత కలిసి ఆయనతో ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తామన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి 2010లో రిలీజ్ అయిన అదుర్స్ చిత్రంలో భారీ విజయం అందుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకుల మధ్యలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకుంది. అదుర్స్ చిత్రానికి కోన వెంకటేష్ కథను అందించారు. వివి వినాయక్తో కలిసి ఆయన స్క్రీన్ ప్లేలో కూడా కీలక పాత్రను పోషించారు. తాజాగా అదుర్స్ 2 గురించి అప్డేట్ రావడంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు కామెడీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ఎన్టీఆర్ అదుర్స్ 2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది ప్రస్తుతం యంగ్ టైగర్ ప్రశాంత్ డైరెక్టర్లో ఒక సినిమా చేస్తుండగా దాని తర్వాత దేవర 2 చేయబోతున్నారని సమాచారం. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత అదుర్స్ 2కి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందో ఏమో వేచి చూడాలి. ఏదేమైనా చారీ ఈజ్ బ్యాక్ అంటే థియేటర్స్లో మామూలుగా ఉండదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.